ఖతార్ నుంచి రచయిత్రిగా వీరు మనకి నిన్న కూడా వారి పుస్తకాలు ఆవిష్కరించుకున్నాము నిన్న ఉదయము. ఇప్పుడు వారి కవితను వారు వినిపిస్తారు. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నా కవిత చదివే ముందు ఒక్క 2 విషయాలు మీతో ముచ్చటించుకుంటాను. ఈ 9వ తెలుగు ప్రపంచ మహాసభ నిర్విఘ్నంగా సాగాలని పరమాత్మను కోరుకున్న వాళ్ళలో నేనొకదాన్ని. దానికి ఈ 9వ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్విఘ్నంగా సాగాలని మొదటి నుంచి కోరుకున్న వాళ్ళలో నేను ఒకదాన్ని. దానికి స్వార్థం కూడా లేకపోలేదు. ఇదే సభాస్థలికి జనవరిలో చిట్టెన్ రాజు గారు వచ్చారు. ఆయనని కలిసినప్పుడు ఆయనకి నేను ఇట్లాగ ఏదైనా ఆలోచిస్తున్నానండి, ఇలా కవితా సంకలనంలాగా ఇద్దామనుకుంటున్నాను. ఆయన సలహా చెప్పారు, శతకం రాయమ్మా అని చెప్పారు. సరే, శతకము నేను అనేది చాలా దూర్కి బాత్ అనేది అంటారు కదా హిందీలో. సో అలా అనుకొని సరే ప్రయత్నం చేస్తానని మొదలుపెట్టాను. అయితే చివరికి అది ఈ రూపం దాల్చింది పరమాత్మ సంకల్పం వల్ల. ఈ శతకం ఇప్పుడు నేను ఇక్కడ విన్న వాళ్ళలో చాలామంది చెప్పారు, భలే కొత్తగా ఉందండి మీ శతకం అని అన్నారు. కొంతమంది ఏమో చందమామ కథల పుస్తకంలా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకొంతమంది శతకం ఇలా కూడా రాయొచ్చా అని ఆశ్చర్యపోయారు. సో ఇలాంటి భావనలకి ఒక కార్యరూపం దాల్చడానికి ఏకేవి వాళ్ళు, అంగూరి ఫౌండేషన్ వాళ్ళు, మా బాబాయ్ గారు వంశీరామరాజు గారు వీళ్ళందరూ ఊతం ఇచ్చినందుకు, అండ్ ముఖ్యంగా అది కూడా నిన్న వెంకయ్యనాయుడు గారు వంటి గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా అది ఆవిష్కరణ అవ్వడము నిజంగా నా పూర్వజన్మ సుకృతం. సరే, అంతా బాగానే ఉంది. సరే, నా కవిత గురించి మాత్రం ఒకసారి కృతజ్ఞతాంజలి అని అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకోవడానికి ఒక చిన్న కవిత రాశాను, అది మీతో పంచుకుంటాను. లలిత భావనల సమాహారముగా కూర్చబడిన లలితా మాధవీయం అనే శతకము మరియు లలితా వల్లరి అనే సంకలనానికి సాయమొసగిన సహృదయులందరికీ కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలి. పిన్న వయసులోనే కావ్యభావనలకు ఊతమిచ్చిన తల్లిదండ్రులకు, అభినందనలతో అండగా నిలిచిన అక్కాబావలకు, భుజము తట్టి అభినందించు బంధువర్గమునకు కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలి. ప్రేమాదరములతో ప్రోత్సహించు అత్తామామలకు, మేమున్నామంటూ తోడు నిలిచిన వదినా మరుదులకు, మా అక్క అంటూ గొప్పగా చెప్పుకునే నా తోడికోడళ్లకు కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలిదే. ఏ సాంస్కృతిక కార్యక్రమమైనా ఆస్వాదిస్తూ మెండుగా ప్రశంసిస్తూ ఊతమిచ్చే నా పాఠశాల మరియు కళాశాల మిత్రులకు, నిండు మనసుతో దీవించి విద్యలు నేర్పించిన గురువులకు కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలులివే. వేరువేరు దేశాల్లో ఉన్నా కానీ విడువని స్నేహబంధంతో ఆత్మీయంగా పలకరించి ఆదరించుచు ఒకరికొకరమన్న భావం ఒలికించు నేస్తములందరకు, విద్యతోడ వినయము కూడా నేర్చుకున్న నా శిష్యులందరకు, నేను ఫ్యాకల్టీగా వర్క్ చేశానండి అంతకుముందు, విద్యతోడ వినయము కూడా నేర్చుకున్న నా శిష్యులందరకు కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలిదే. ఖతార్లో నివసిస్తున్న తెలుగువారందరినీ ఒక్కటిగా చేసి పరాయి దేశం అనే భావన రానీయక, సంస్కృతి సాంప్రదాయాలను మరువనీయక పొదివి పట్టుకుచున్న మన తెలుగు సంస్థల నిర్వాహకులందరికీ కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలులివే. చివరిగా తెలుగు బిడ్డగా జన్మ ప్రసాదించి భావ ప్రకటన విభూతి నొసగి ఈ బొందికి ఒక గుర్తింపు నొసగు భాగ్యం ఇచ్చిన పరమేశ్వరునకు కవన సుమవన వాకిట నే సమర్పించు కృతజ్ఞతాంజలులివే. స్వస్తి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాధవి గారు. తర్వాత డాక్టర్ గొల్లపూడి లక్ష్మీనారాయణ గారు బహ్రెయిన్ నుంచి.